హాయ్ అండి, నమస్తే. నేను మీ సంధ్య. ఇట్స్ మీ శాండీ రీనా యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి. ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ డ్రై ఫ్రూట్స్ పూర్ణాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. ఈ పూర్ణాలు చేయటానికి ముందుగా బియ్యము, మినపగుళ్ళు, కొంచెం సగ్గుబియ్యం, కొంచెం పచ్చెనపప్పు నానబెట్టుకోవాలి. ఒక 4 hours. మినపగుళ్ళు 1 గ్లాస్ అయితే బియ్యము 1.5 గ్లాస్ తీసుకోండి. 4 hours నానబెట్టుకొని మిక్సీ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో పచ్చెనపప్పు తీసుకొని వాటిని కూడా ఒక 1/2 hour నానబెట్టి కుక్ చేసుకోవాలి. మనం ముట్టుకుంటే అవి మెత్తగా పౌడర్ లాగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి పచ్చెనపప్పుని. స్టెయినర్లోకి పచ్చెనపప్పు తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అదేవిధంగా ఇంకొక పక్కన పుచ్చగింజలు, కాజు, బాదం, పిస్తా వీటన్నిటిని మనం చిన్న చిన్న పీసెస్గా క్రష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయన తీసుకొని అందులో మన తీపికి సరిపడా బెల్లాన్ని వేసుకొని బెల్లం మురిగే వరకు ఒక 1/2 గ్లాసు, చిన్న గ్లాసుతో 1/2 గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం కరిగే వరకు కుక్ చేసుకోవాలి. అందులో మనం మిక్సీ పట్టుకున్న పచ్చెనపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలాచీని యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పౌడరు యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పలుకులు యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసుకొని 1 minute వాటన్నిటిని కుక్ చేసి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని 1 minute కుక్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి వాటన్నిటిని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మనం నానబెట్టుకున్న మినపప్పు బియ్యాన్ని మిక్సీ పట్టుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మనము ఒక కడాయిని గ్యాస్ మీద పెట్టి అందులో నూనె వేసి, నూనె కాగిందా లేదా చూడడానికి మనం కలిపి పెట్టుకున్న అట్ల పిండిని ఒక చిన్న ఉండగా చేసి నూనెలో వేస్తే మనకి నూనె కాగింది లేనిది తెలుస్తుంది. ఆయిల్ కాగింది అన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉండలు ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటి పిండిలో ముంచుకొని ఆయిల్లో డిప్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ పూర్ణాలు రెడీ. పూర్ణాలు చేసిన తర్వాత మనకి దోసపిండి, కొంచెం మిగిలిన దోసపిండిలో కొంచెం బెల్లం, కొన్ని యాలక్కాయలు, కొన్ని జీడిపప్పు, కొన్ని కొబ్బరి ముక్కలు వేసి మంచిగా కలుపుకొని మందంగా ఒక దోశ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్ పూర్ణాలు రెడీ అండి. అలాగే స్వీట్ దోశ కూడా రెడీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరందరూ ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ నా వీడియోస్ చూస్తూ నన్ను ఇలానే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇట్లు మీ సంధ్య.